ఓం సాయిరామ్. బాలాజీ పాటిలు సేవాస్కరు బాబాకు గొప్ప భక్తుడు. బాలాజీ పాటిలు సేవాస్కరు బాబావారికి మిక్కిలి భక్తుడు. ఇతనని నా బాబాకు ఎంతో ప్రీతి. ఇతడు షిరిడీలో సాయి ఏ మార్గమున నడిచేవారో అన్ని మార్గములు తుడిచి శుభ్రము చేసేటివారు. ఇతని తరువాత రాధాకృష్ణమాయి ఈ పనులు చేయుచుండెను. ఆ తరువాత అబ్దుల్ నెరవేర్చెడివాడు. బాలాజీ పాటిలు ప్రతి సంవత్సరము పండించిన పంట ఎంతయో బాబాకి సమర్పించేటివాడు. బాబాగారిచ్చిన దానితోనే తన కుటుంబమును పోషించి తృప్తి చెందేటివాడు. ఈ విధముగా అతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తరువాత ఈ విధముగా తన కుమారుడు చేయుచుండెను. ఒకప్పుడు బాలాజీ సంవత్సరికం నాడు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి. కానీ భోజన సమయమందు పిలిచిన వారి కంటే 3 రెట్లు ఎక్కువ మంది వచ్చిరి. అప్పుడు నేవాస్కరు భార్య వండిన పదార్థములు చాలవని, గౌరవము పోవునని సందేహపడుచున్నది. భయపడవలదు, ఇది మనది కాదు, బాబా ఆహారమే అని ఆమె అత్తగారు ఓదార్చుతూ అన్ని పాత్రలపైన గుడ్డలు మూత వేయమని, వాటిలో కొంత ఊది ప్రసాదమును వేయమని చెప్పెను. గుడ్డలు పూర్తిగా తీయకుండా వడ్డించుము, బాబా మనలను తప్పక కాపాడును అని ధైర్యము చెప్పెను. ఆమె అటులనే చేసెను. వచ్చిన వారికి సరిపోవడమే కాక ఇంకనూ చాలా పదార్థములు మిగిలిపోయినవి. బాబాని ఎంత ఎక్కువగా కొలిచిన ఎడల అంత ఫలితమును పొందవచ్చునని ఈ విషయము వలన మనకు తెలియచున్నది. సాయి పామువలే కనిపించుట. ఒకనాడు షిరిడీ గ్రామస్తుడైన రఘుపాటిలు బాలాజీ పాటిలు ఇంటికి వెళ్ళెను. ఆ రోజు సాయంకాలం పశువుల దొడ్డిలో ఒక పాము బుసకొట్టుచూ దూరెను. దొడ్డిలోని పశువులన్నీ అటూ నీటు కంగారు పడి కదులుచున్నవి. ఇంటిలోని వారందరూ భయపడిరి. కానీ బాలాజీ పాటిలు భయపడక ఉండి బాబాయే ఈ అవతారంలో వచ్చిరని భావించెను. అతడు ఒక గిన్నెతో పాలు తెచ్చి ఆ పాము ముందర పెట్టి ఇట్లా, నేను బాబా, ఎందుకు మమ్మలను భయపెట్టుచున్నావు? ఎందుకు అలజడి? ఎందుకు బుసకొట్టుచున్నావు? ఈ పాలను త్రాగి నీ దారిన నీవు వెళ్ళుము అని పాము ముందరే ధైర్యంగా కూర్చొని ఉండెను. తక్కిన వారు చాలా భయపడుచుండిరి. కొంతసేపటికి పాలు త్రాగిన కొద్ది క్షణముల తరువాత ఆ పాము ఎటో మాయమైపోయిను. ఎంత వెదికినను కనపడలేదు. బాబా దర్శనమునకై బాలాజీ 2 భార్యలు, పిల్లలు షిరిడీ ప్రతి సంవత్సరము వెళ్ళెదరు. వారికి బాబా ఆశీర్వాదములతో చీరలు, బట్టలు బాబా వారికి ఇచ్చిచుండెను. గోవా నుండి 2 పెద్ద మనుషులు బాబా దర్శనము కొరకు గోవా నుండి 2 పెద్ద మనుషులు షిరిడీ వచ్చి బాబాను దర్శించి సాష్టాంగ నమస్కారములు అయిన పిమ్మట వారిలో ఒకరు బాబావారికి 15 రూపాయలు దక్షిణ ఇచ్చిన బాబా వాటిని తీసుకునేను. రెండోవాడు 35 రూపాయలు దక్షిణ బాబాకి ఇచ్చిచుండగా బాబా వారిని తిరస్కరించెను. అక్కడనే నిలిచియున్న శ్యామ బాబా వారిని ఇట్లడిగెను, ఇది ఏమిటి? మొదటి వాని వద్ద దక్షిణ తీసుకుని రెండో వాణిని తిరస్కరించితివి, ఇది ఏమి భేదభావమో అనెను. అప్పుడు శ్యామ అని అడిగెను. అప్పుడు సాయి, శ్యామ, ఇది నీకేమీ తెలియదు. నేనెవరిని వద్ద నుండి ఊరికనే తీసుకొనను. ద్వారకామాయికి బాకీ ఉన్న ఎడల నేనే గుర్తు చేసి అడిగి తీసుకునేదను. వాడు తన బాకీ చెల్లించి రుణ విమోచన పొందుచున్నాడని తెలిపెను. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించే తీరవలెను. దానిని తప్పించుకుని మార్గము లేదు. ఆ తరువాత బాబా ఇట్లు చెప్పసాగెను, ఇతను మొదటిగా పేదవాడు. తనకు ఉద్యోగము దొరికినచో అతని మొదటి నెల జీతము తనకిష్టదైవమునకు ఇచ్చిదనని మొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయలు జీతము ఉద్యోగము దొరికెను. రాను రాను జీతము పెరిగి 30 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయలు ఈ విధముగా అయ్యెను. చివరికి 700 రూపాయలు జీతగాడు అయ్యెను. అతడు ధనము సంపాదించు సమయమున తన మొక్కును చెల్లించుట మరచినాడు. అతని కర్మఫలమే ఇప్పటికీ ఈడ్చుచూ వచ్చినది. ఆ మొత్తమునే అతనిని 15 రూపాయలు దక్షిణగా అడిగితిని అని తెలియజేశాను. సాయి ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు. తమ భక్తులు కూడా భిక్షమెత్తుటకునుటకు సాయి అంగీకరించలేదు. ఈ విషయం యొక్క నిదర్శనము భక్త మహల్సాపతియే. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజనములకు కూడా గడిచేది కాదు. అయినను సాయి అతనిని ధనం సంపాదించుటకు ఇష్టపడలేదు. ధనము నుండి కూడా అతనికి ఏమీ ఇచ్చేటివారు కాదు.
ఒక రోజున మంచి ప్రవర్తన కలిగిన వర్తకుడు హంసరాజు అను సాయి భక్తుడొకడు చాలా ధనమును వారికి ఎదురుగా మర్సాపతికి ఇచ్చెను. కానీ దానిని పుచ్చుకొనుటకు అతడు అంగీకరించలేదు. సాయి ఔరంగాబాద్కర్ భార్యకు సంతాన ప్రాప్తి కలిగించుట. ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరముల నుండి సంతానం కలుగలేదు. వీరు షోలాపూర్కు చెందినవారు. ఆమె అనేక దేవతలకు మ్రొక్కెను, కానీ ఫలితం లేకపోయెను. ఇంకా ఆఖరి ప్రయత్నముగా తన సవతి కొడుకకు విశ్వనాథుతో షిరిడీ వచ్చెను. అచ్చట బాబావారి సేవ చేసుకొనుచు 2 నెలలు గడిపెను. మసీదులో ఎప్పుడు చూసినను భక్తులు మూగియుండు మూలమున బాబావారిని ఆమె సంతానం కొరకు అడుగుటకు వీలుపడుటలేదు. సాయి ఒక్కరే కూర్చొని ఉండగా తన మనసులోని కోరికను విప్పి చెప్పవలెనని సమయం కోసం వేచి ఉండెను. ఈ విషయమును శ్యామకి చెప్పి బాబావారికి తన గురించి తెలియచేయమని వేడెను. శ్యామ ఆమెతో, సాయి దర్బారు ఎల్లప్పుడూ భక్తుల అభీష్టముల కొరకు తెరిచియుండును. సాయి ఆశీర్వాదములు ఎప్పుడూ లభించును. సాయి భోజన సమయమందు మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరబత్తులతో వేచియుండుము అని శ్యామ ఆమెకు తెలిపెను. మరియు తాను చేయి సైగ చేసినప్పుడు మసీదు పైకి రావాలని చెప్పెను. ఒకనాడు మధ్యాహ్నం సాయి భోజనానంతరం శ్యామ సాయి చేతులు తువాలుతో తుడుచుచుండగా బాబావారు శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామకు కోపము కలిగి, సాయి, నా బుగ్గను గిల్లుట ఏమీ బాగాలేదు. ఈ బుగ్గ గిల్లే పెంకిదేవుడు మాకు అవసరం లేదు. ఇదేనా మన సంబంధం అనెను. అప్పుడు సాయి, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో సహచర్యం చేయుచుంటివి. అయినను నేను ఎప్పుడైనా నీ పని చేసినానా? ఇన్నాళ్లకు నీ బుగ్గ గిల్లనా? నీకు కోపం వచ్చినది అనెను. ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దేవుడు మాకు కావలెననా శ్యామ? నీ నుండి మాకు గౌరవము గాని, స్వర్గము గాని, ధనము గాని అవసరం లేదు అని శ్యామ పలికెను. అప్పుడు సాయి, అవును, నేను వచ్చినది అందుకే కదా. ఇన్నాళ్ల నుండి మీకు భోజనం పెట్టి పోషించుచున్నాను. నీ యందు ప్రేమానురాగాలున్నవి అనుచు బాబా గద్దెపై కూర్చునుటకు వెళ్ళెను. శ్యామ ఔరంగాబాద్కర్ భార్యను రమ్మని చేతితో సైగ చేసెను. ఆమె మసీదుకు పైకి వచ్చి సాయికి నమస్కరించి కొబ్బరికాయ అగరబత్తులు ఇచ్చెను. సాయిబాబా ఆ టెంకాయను ఊపి చూసెను. అది ఎండుది అగుట వలన లోపల పువ్వు ఆడుచు శబ్దము వచ్చుచుండెను. శ్యామ, ఈ కొబ్బరికాయ లోపల ఏదో తిరుగుచున్నది. అది ఏమనుచున్నది వినుము అని సాయి అనెను. శ్యామ సాయితో, ఆమె గర్భమందు ఒక బిడ్డడు కూడా ఆడవలెనని కోరుకొనుచున్నది. అందుకని ఆ టెంకాయను నీ ఆశీర్వాదముతో ఆమెకు ఇమ్ము అనెను. సాయి, టెంకాయ సంతానము కలుగచేయునా? ప్రజలంతా తెలివి తక్కువవారు. అప్పుడు శ్యామ, నీ ఆశీర్వాద బలం, నీ మాటలలోని మహిమ ఆమెకు బిడ్డను ప్రసాదించునని మాకు బాగా తెలియను అని బాబాతో అనెను. ఇట్లు వారిద్దరికీ వాదము జరిగిన అనంతరము సాయి మాటిమాటికి టెంకాయ కొట్టుమనెను. శ్యామ దాన్ని కొట్టకుండా ఆమెకి ఇవ్వమని వేడెను. చివరికి సాయి వారికి వశమయ్యి సంతానము కలుగునని అనెను. ఎప్పుడు కలుగునని శ్యామ అడిగెను. బాబా 12 మాసములలో కలుగుననెను. ఆ టెంకాయను పగలగొట్టి ఒక చిప్ప సాయి శ్యామ ఇద్దరూ తిని ఇంకొక చిప్ప ఆమెకి ఇచ్చెను. అప్పుడు శ్యామ ఇట్లనెను, అమ్మా, నీవు ఆ మాటలకు సాక్షివిగా ఉన్నావు. 1 సంవత్సరంలో నీకు సంతానం కలుగునని చెప్పెను. అట్లు కలుగనిచో ఈ సాయి తలపై కొబ్బరికాయ కొట్టి మసీదు నుండి తరిమివేసేదను. ఆమె 1 సంవత్సరంలో కొడుకును గనెను. 5వ నెలలో కొడుకును మసీదుకు తీసుకువచ్చి భార్యాభర్తలిద్దరూ సాయి పాదములపై బడిరి. కృతజ్ఞుడగు భర్త 500 రూపాయలు బాబాకు విరాళమునిచ్చెను. ఆ డబ్బుతో సాయి గుర్రమగు శ్యామకర్ణకు శాల కట్టించెను. బాబా వారి నిత్యకృత్యములు ధన్యములు, వారి ధర్మములు పనులు వర్ణించుటకు అలివికానివి. కొన్ని వేళలందు శ్యామ పరమానందంతో మైమరిచిపోయేవారు. ఒకప్పుడు సాయి పనులు అన్నయూ నెరవేర్చి ఏమీ తెలియని వాడిలా తోచుచుండును. వారు సముద్రము వలె శాంతముగాను తొణకని కుండగా ఉండేవారు. వారిని అనుసరించువారు మరణించునంత వరకు కూడా మనము ఎల్లప్పుడూ హృదయపూర్వకముగా సాయిని సేవించి మన జన్మలు పావనము చేసుకొనుటకు నిరంతరము వేడెదముగాక. ఓం సాయిరామ్.